రాజకీయ కాంక్షతోనే తన చెల్లెలు వ్యవహరిస్తోందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. భర్త పిల్లలను వదిలి జగన్ కోసమే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని భావోద్వేగానికి గురయ్యారు. అప్పట్లో తన అన్న కోసమే పనిచేశారని, బైబిల్ పైన ప్రమాణం చేసి చెబుతానని, ఇందుకు మీరు సిద్ధమా అని జగన్ను ప్రశ్నించారు. మీకోసం పనిచేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించినా అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని షర్మిల అన్నారు. నేను ఏం చేసినా మీకోసం చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర లేకుండా, ఆశించకుండా, ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి గాని ఒక పోస్ట్ గాని నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని గాని, ఈ పదవి అని అడిగానని గాని మీరు ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంది అని గాని, డబ్బు కాంక్ష ఉంది అని గాని మీరు రుజువు చేయగలరా? మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు? ఆయన బిడ్డను నేను, ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను, ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి. అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడడం జరిగింది. అంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్ లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా? మీ బంధువు కాదా? మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన, అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు, అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్ లో మీ భార్యకు బంధువు, నా తమ్ముడు అని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు. మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపోటిజం కాదు. ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపోటిజం కిందికి వస్తుంది. రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని, రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా, మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా, పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే, కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను, నా క్యారెక్టర్ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగనన్న గారు గుర్తుపెట్టుకోవాలి, ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత, మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే, ₹10 ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్టుల చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు. రేవంత్ రెడ్డి అంట చంద్రబాబు గారి చేతిలో కీలుబొమ్మ అంట. చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో సునీత కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో రేవంత్ కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో మోడీ కూడా కీలుబొమ్మే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు. ఇలా చంద్రబాబు గారిని అంత పిచ్చిగా, అంత పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఒబ్సెషన్తో డిల్యూషనల్ అవుతున్నారు. ఆయన మెంటల్ కండిషన్ ఒకసారి చెక్ చేయించుకోవాలని కోరుతున్నాం.